అందరికీ నమస్తే. ఈరోజు వేదమంత్రము ఓం యో మర్తేష్వమృతరుతవాధీవో దేవేశ్వరతిర్నధాయి హోతాయజిష్టో మహనా శుచద్వై హవ్యైరగ్నిరన్మషు ఈరయద్వై. ఋగ్వేద మంత్రము భావార్థము. ఈ యొక్క ఆత్మ అనే అగ్ని మనలో దేనికి ఉంచబడినది? మన శరీరంలో ఆత్మ అనేటటువంటి అగ్ని దేనికి ఉంచబడినది అని క్వశ్చన్ మార్క్ వేసి దానికి జవాబుగా స్వామి పరమేశ్వరుడు చెప్తున్నాడు. మట్టిలో కలిసిపోవు మనుష్యులలో ఎన్నడూ మరణింపని ఒక అమృత తత్వము అయినట్టి సత్యరూపమైనట్టి ఆత్మ అని చెప్పబడినట్టి ఒక తత్వము ఉంచబడినది. ఈ మట్టిలో కలిసిపోయేటటువంటి మనుషులు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవాల్సిందే. అయితే ఇక్కడ అలా చనిపోయేటటువంటి మనుష్యులలో ఒక అమృతమైనటువంటి అంటే మృతము లేనటువంటి తత్వం ఒకటి ఉన్నది. ఆ తత్వమే ఆత్మ అని ఇక్కడ చెప్పబడతా ఉంది. అది ఇంద్రియాది దేవతలలో ఒక దేవతగా ఉండి వానితో సాంగత్యము లేని ఒక అమర దేవతగా ఉంచబడినది. అది ఇంద్రియములతో కూడుకొనే ఉంటుంది, కానీ వాటి యొక్క సాంగత్యంతో ఉండదంట. ఒక అమర దేవతగా ఉంచబడుతుందంటే చనిపోని దేవత. అది ఆత్మ అనేది కూడా దేవతగా వేదంలో చెప్పబడింది. అంటే దేవత అంటే దివ్య గుణములు కలిగినది అని. మన ఆత్మ కూడా దేవత. అది అంటే ప్రతి శరీరములో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉంది కదా, అది దేవత, అది అమరదేవత. నిస్సందేహముగా అది మనలను వృద్ధిపరచుచు ప్రదీప్తమొనర్చుచు తన మహిమ ద్వారా వివిధ ప్రకారముల ప్రదీప్తమొనర్చును. అయితే ఇక్కడ నిస్సందేహంగా ఇంకా సందేహం లేదు, ఏం లేదు, ఆత్మ అనేది వృద్ధి పొందుతూ ఉంటుంది. దాని లక్షణమే అది. జీవాత్మ వృద్ధి పొందుతూ ఉంటుంది, వృద్ధి పొందడానికే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక్కడ ఇందులో డౌట్ లేదంటున్నాడు. ఇంకా వృద్ధిపరచుచు ప్రదీప్తమొనర్చుచు తన మహిమ ద్వారా వివిధ ప్రకారముల ప్రదీప్తమొనర్చును. ప్రపంచములో ఆత్మ అనేటువంటి అగ్ని తన మహామహిమ ద్వారా అద్భుతమైనటువంటి సామర్థ్యము ద్వారా తన దివ్యమగు ఐశ్వర్యముల ద్వారా మిక్కిలి అధికముగా ప్రకాశింపచేయగలదు. ఆత్మ కొరకు మనము కొలదిగా బలిదానము చేసిన దానికి 1000 రెట్లు ఆధానముగా వివిధ ఐశ్వర్యములు మనకు సంప్రాప్తించును. అయితే ఇక్కడ ప్రపంచంలో కూడా మనము తీసుకుంటే ఇక్కడ పరమాత్మ కూడా అనేక రకాలైనటువంటి ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. ఆ పరమేశ్వరుని యొక్క అంటే పరమాత్మ కొరకు మనం కొంత ఆత్మ బలిదానం గిన చేస్తే, అంటే మనము ఏదైనా కొంత త్యాగము గిన చేసినారంటే దానికి 1000 రెట్లు దానముగా వివిధ ఐశ్వర్యములు మనకు సంప్రాప్తించును. అంటే మనం ఏదైనా సరే ఒక ఆత్మార్పణం అనగా ఆత్మను అంకిత భావముతో మనం గిన పరమాత్మ కొరకు ప్రయత్నం చేసి ఏదైనా త్యాగం గిన చేసినారంటే 1000 రెట్లు భగవంతుడు మనకు సంప్రాప్తింపచేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ఇందువలన ఆత్మయే సర్వశ్రేష్టమైనటువంటి పూజింపదగినది, యజనీయము. మన ఆత్మ కూడా పూజింపదగినటువంటిది, ఆ యొక్క యజనీయము అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ దివ్యమైనటువంటి అగ్ని మనస్సుని ఆత్మ బలిదానము కొరకు నిరంతరము ప్రేరేపించుచుండును. అయితే ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి అగ్ని ఊరిక ఉండదంట. బలిదానము, ఆత్మ బలిదానము చేయడానికి నిరంతరము ప్రేరేపిస్తూ ఉంటుందంట. అంటే పరమేశ్వరునికి నీవు అంకితం కావాలి అనే భావన నీకు ప్రతిరోజు వస్తూ ఉంటుందంట. దాని వలన 1000 రెట్లు ప్రియము ఆకర్షము అగు మనలోని ఆత్మాగ్నిని చూచినందున మనుష్యుడు
ఈ యొక్క పృథివినంతను స్వాహా చేసి దీని యొక్క ప్రేమను పొందకోరును. ఎప్పుడైతే ఈ విధంగా తన లోపల ఉన్నటువంటి ఆత్మాగ్నిని చూసినాడో ఇక తను సర్వస్వమును త్యాగం చేస్తాడంట. ఈ పృథివీ అంతా స్వాహ అంటే త్యాగం అన్నమాట. అంతటిని త్యాగం చేసే గుణం వస్తుందంట అతనికి. ఆ అనాత్మ ఆ ఆత్మాగ్ని జ్యోతిని చూచిన అంతనే మనుష్యునకు ప్రియము కలిగి మిగిలి ఉన్నటువంటి అనాత్మ ప్రపంచమును ఒక్కసారి బలిదానము చేయుటకు ఉత్సాహం కలవాడగును. ఎప్పుడైతే తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనగా అమృతము అంటే మరణము లేనటువంటి దానిని అతను చూడగలిగినాడో ఇక అనాత్మ అంటే ఈ ప్రపంచమంతా అనాత్మనే, ఇందులో ఆత్మ లేదు. ఈ ప్రపంచంలో ఇది జడం. ఈ యొక్క అనాత్మనంతటిని ఈ ప్రపంచమంతటిని కూడా దానం చేయడానికి అతను ఉత్సాహవంతుడైతాడు. అంటే ఇక్కడ ఆత్మ అనాత్మ యొక్క జ్ఞానము పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఆత్మ యొక్క విశిష్టత చెప్తున్నాడు. అలాగే ఈ ప్రపంచములో ఉన్నటువంటి అనాత్మ భావనాన్ని ఈ మంత్రములో స్పష్టంగా చెప్తున్నాడు. అంటే అనాత్మ అనేది ఎప్పటికైనా నశిస్తుంది, ఆత్మ అనేది అమరము అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రము ద్వారా తెలియజేస్తాడు. చాలా 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 అద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఎందుకనగా ఆత్మ అనాత్మ గురించి జ్ఞానం గిన ఉంటే మనుష్యునికి ఇక ఎవ్వరు కూడా బంధనంలో పడరు. ఇదే అవిద్య అంటే, మొట్టమొదటి అవిద్య ఇదే. ఆత్మతత్వము అనాత్మతత్వ విజ్ఞానము తెలిసి ఉన్నవాడు అవిద్యలో కూరుకుపోడు. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం అనేది ఒక అనాత్మ, ఈ యొక్క శరీరములో ఒక ఆత్మ ఉంది, అది అమరము నిత్యము మరణము లేనటువంటిది అని ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కావున సోదరులారా, మీ యొక్క ఆత్మ అనేటటువంటి అగ్ని మీలో ప్రదీప్తమగుటకు ప్రతీక్షించుచున్నది. దీనిని ప్రదీప్తమునర్పరా? మీరు ఆ యొక్క ఆత్మ ఎప్పుడు రెడీగా ఉంది, మీరు చేసుకోరా? ప్రదీప్తం చేయరా? వెలిగించరా? ఈ అమృతము నిన్ను నిరంతరము బలిదానము కొరకు ప్రేరేపించుచున్నది, వినుటలేదా? నీవు ఎప్పుడెప్పుడు ఆత్మను పరమేశ్వరునికి అంకితం చేయడానికి రెడీగా ఉంది, కానీ నువ్వు వినడంలే. నీ లోపల నువ్వు చూడు, నీ ఆత్మ యొక్క ఘోష విను, ఆత్మాగ్నిని ప్రదీప్తం చేసుకో అని పరమేశ్వరుడు మన యొక్క ఆత్మతత్వాన్ని నిజతత్వాన్ని తెలియజేస్తున్నాడు. కావున మనమందరం కూడా మానవులందరూ ఈ యొక్క ఆత్మ అనాత్మల యొక్క జ్ఞానము ఈ మంత్రం ద్వారా తెలుసుకోవాలని తెలియజేస్తూ ఓం తత్ సత్.